హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక సంక్లిష్టమైన పరిశీలిస్తే అవగాహనకు వచ్చే అంశాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. మతమా మానవత్వమా అని అడిగితే ఏ ముస్లిం అయినా నాకు మతమే ఎక్కువ, అల్లాహే ఎక్కువ, అల్లాహ్ని అంగీకరించని ఎవరినైనా నేను ద్వేషిస్తాను, ఆ విషయమై నాకు మానవత్వం ఏమీ లేదు అని అంటే వాడిని మేము ముస్లిం అన్నాం, మరక అంటాం. ఎందుకంటే మతం కంటే మానవత్వం గొప్పది కనుక. అలాగే ఏ క్రిస్టియన్ అయినా నాకు మతమే ఎక్కువ, మా పాస్టర్ ఏం చెప్తే అది, బైబిల్లో ఉన్న పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా తీసుకుంటాం. ఇతరుల ప్రార్థనా స్థలాల్ని పడదోసి వాటిని పెంట ఇల్లుగా చేయమని మా పాస్టర్లు చెబితే, మా బైబిల్ చెప్తే మేము దాన్ని అంగీకరిస్తాం. కాబట్టి వేధించైనా మత మార్పిడులు చేస్తాం, మోసగించైనా మత మార్పిడులు చేస్తాం. ఇతర మతాల్ని అనుకరించి వాళ్ళ గుర్తుల్ని వాటిని అనుకరించి మరి ఇతరులనేమో విగ్రహారాధన పాపం అంటాం, మేము మాత్రం సింబల్ సిలువ అనేటటువంటి సింబల్, అది ఒక ఆకారం ఉన్నది, దానికి ఒక పేరు ఉన్నది, అది కూడా విగ్రహం కిందే లెక్క. కానీ మత మార్పిడి చేసి ఇతర మతాస్తుల యొక్క మనశ్శాంతిని తింటాం. గుడుల ప్రక్కన వచ్చి చర్చిలు కడతాం, మళ్ళీ మసీదుల పక్కన కట్టాం. ఇలా మతమా మానవత్వమా అంటే మతం వైపుకే వెళ్ళేటటువంటి క్రిస్టియన్లని మేము క్రిస్టియన్లు అనం, కిరకలు అంటాం. అలాగే మతమౌఢ్యంతో విభేద దృష్టితో ఉంటే, ఎందుకంటే ఇతర మతాలు, ఈ ఎడారి మతాలు అభేద దర్శనం జ్ఞానం అని చెప్పవు. తమ నామరూపాత్మక దైవం ఏదో ఉందో దానికే కట్టుబడి ఉంటారు. కానీ హిందూ ధర్మం అలా చెప్పదు. ఈ నామరూపాత్మకమైన ప్రతిదీ నశిస్తుంది, నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మము అదే సర్వ సృష్టిగా పరిణమించింది, ప్రవర్తిల్లుతుంది, రేపు లయించి మళ్ళీ నిరాకార నిర్గుణ బ్రహ్మంలోనికి లయిస్తుంది. కాబట్టి అభేద దర్శనం, సర్వత్రా సమదర్శనం చెయ్యి, కానీ సమవర్తనం చెయ్యకు. నీ ఇంటి కుక్కని లాలించినట్టు వీధి కుక్కని దానికి ఇంత గుప్పెడు అన్నం పెట్టు, ఇదే దీని ఆకలి ఎంతో దాని ఆకలి అంతే అని దీన్ని ముద్దు చేసినట్టు పెంపుడు కుక్క ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంచబడుతుంది. వీధి కుక్కని అలాగే లాలించబోతే ఒకవేళ దానికి గజ్జు ఉంటే నీకు అంటుకుంటుంది. కాబట్టి సమదర్శనం చెయ్యి, సమవర్తనం కాదు. కనుక ఈ ఎడారి మతస్థులు హిందుత్వం మీద ద్వేషం వెలుగెక్కినప్పుడు ఆ తప్పప్పులు ఎత్తి చూపించాలి. కాక వాళ్ళని వీళ్ళెలా తిట్టారో వాళ్ళని, ఆ ఎడారి మతస్థులు హిందువులకి ఎలాగైతే కీడు చేస్తే వీళ్ళు కూడా వాళ్ళని తిట్టడము, లేకపోతే జిహాదీతనానికి ఇక చేస్తామంటున్నారు. అలా చేసేటట్లయితే దీన్ని కూడా మతం కంటే మానవత్వం గొప్పదని ఎరుక లేకుండా మతమే గొప్పదనుకొని ద్వేష భావనని పెంచుకుంటే వాళ్ళని మేము హిందువులనం, బొందుగాళ్ళని అంటాం. నిజానికి ఏంటంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ఒక పాము అందరినీ పీడిస్తూ ఉంటే ఆ బాటను వెళ్ళే సాధువు చెప్పాట, మంచిగా ఉండి చూడు, అప్పుడు వీళ్ళు నిన్నేమి ఇది చేయరు, ద్వేషించరు అని అంటే తిరిగి మళ్ళీ ఆ బాటలో వచ్చినప్పుడు అది కృషించి కనిపించింది. ఏమయ్యా అంటే నీ సలహా పాటించాను. ఓరి పిచ్చివాడా, నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ బొస కొట్టొద్దన్నానా అన్నట్ట. కాబట్టి హిందువులు ప్రతి ఘటన చూపించాల్సిందే. ఎవరైనా సరే మనిషి అన్నవాడు అధర్మానికి ప్రతి ఘటన చూపించాల్సిందే. కేవలం మతానికే ప్రతి ఘటన చూపిస్తే, మతం కోసం మానవత్వాన్ని వదిలేస్తే ముస్లింలు మరకలవుతారు, క్రిస్టియన్లు కిరకలవుతారు, హిందువులు బొందుగాళ్ళవుతారు. ఇంకా వాళ్ళకి అభేద దర్శనం చెప్పబడలా, మనకి చెప్పబడింది. కాబట్టి హిందువులారా, హిందూ మతాన్ని సెకండరీగా, హిందూ ధర్మాన్ని ప్రైమరీగా తీసుకుంటే మనిషి మానవత్వం వైపుకు వెళ్ళడమే కాదు, మహాత్ముడై వెలుగుతాడు. అప్పుడే సమాజంలో ఉన్న చెడుని నియంత్రించగలుగుతాము. ఈ విషయాన్ని మతాల కంటే మానవత్వం మిన్న అని భావించే అందరూ పరిశీలిస్తారని ఆశిస్తూ
పరిశీలించే విధంగా ఈశ్వరుడు అందరినీ నడపాలని ప్రార్థిస్తూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. As well subscribe it. Please support Amma Odi Mata Ananta Ananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. భావి తరాల భద్రమైన జీవితం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం, సర్వ ప్రాణికోటి పరస్పర ద్వేషాలతో కాక పరస్పరం ఒదిగి సహకరించుకుంటూ జీవించేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.